ప్రైజ్ లార్డ్ అండి. నేను దేవుని యొక్క అపోస్తలుల యొక్క జీవితాలను గమనించినట్లయితే, మరి ముఖ్యంగా మన ఇండియాకొచ్చిన తోమా అపోస్తలుల యొక్క జీవితాన్ని గమనించినట్లయితే, అసలాయన అంత దూరం నుంచి ఇండియాకి ఎలాగ రాగలిగారు? అంటే ఏంటి ఆయన నడిపించింది? ఏ విశ్వాసం, ఏ ఆలోచన ఆయన్ని అంత దూరం నడిపించింది? బలమైన కారణం ఏంటి? అని అనుకున్నప్పుడు నాకు అర్థమైందేంటంటే, ఎప్పుడైతే తోమా గారు దేవునికి రుచిని చూసారో, యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప రక్షణ, త్యాగాన్ని ఆయన రుచి చూసారో, ఆయన యొక్క సువార్తని ప్రకటించడంలో ఆయన ముందుకి సాగాలి నేను. అదే నా గమ్యము. దట్ ఈస్ మై మిషన్ అని నిర్ణయించుకున్నారు. అందుకని ఇజ్రాయెల్‌లో ఉండలేకపోయారండి. అందుకని అంత దూరం నుంచి ఇండియాకొచ్చి క్రీస్తు యొక్క రక్షణ సువార్తను, ఆయన ప్రేమను ప్రకటించడానికి మన ఇండియాకొచ్చి అనేక మందికి ఆ గొప్ప రక్షణ భాగ్యాన్ని అందించారు.